మళ్ళీ పోయి బావా. మావయ్య గారు లేని ఈ ప్రపంచంలో నేను బతకలేను బావా. ఇలా తెగ తాగేసి నేను కూడా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో చచ్చిపోతాను బావా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో కబుర్లు అవి తాగబాయి. ఈ శత్రులకి ఏం తక్కువ లేవు. నన్ను మాత్రం లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం. పూజకి ఏ లండన్ కుర్రోడుతోనో పెళ్లి జరగపోద్దా, పూజతో పాటు నేను కూడా లండన్ వెళ్ళపోతానా అనుకున్నాను. నాకు అదృష్టం ఎక్కడుంది. ఛీ, కనీసం ఎర్రబాబు గడిది లండన్ అయినా బాగుండేది. ఎర్రబాబా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. దీంట్లో అర్థం కావడానికి ఏముంది? మన ఊరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఎర్రబాబు, మన పూజ లవ్ చేసేసుకుంటున్నారు. లవ్? ఓ, నీకెలా తెలుసు? నా ఒక్కడికే తెలుస్తామేటి, ఊరంతా ఫ్యాక్టరీ సైరన్లాగా వీళ్ళిద్దరి గురించే కూసేస్తున్నారు. గ్రేట్. నిజంగా నా కూతురు ప్రేమించిందా? లవ్ చేయడం ఏంటి, ఆ ఎర్రబాబు గడితో కలిసి అరటి తోటలో చెరుకు తోటలో సెడ తిరిగేస్తా పంటలన్నీ నాశనం చేస్తుంటేనే. బులిబాబు, ఇది నిజంగా గుడ్ న్యూస్ రా. ఇది గుడ్ న్యూసా? ఇంకోటి చెప్తా నేను. వీళ్ళిద్దరూ కలిసి రోజు గోదావరి గట్టు మీద కూర్చుని గట్టు గండెట్టే ఎలా ఉన్నారు. రేయ్, నా కూతురు నాకు సగం రెస్పాన్సిబిలిటీ తగ్గించిందిరా. పూజ గనక ఆ విషయం ముందు చెప్పుంటే ఈ పాటికి నిస్తార్థం అయిపోయింది. రేయ్, లండన్ లో ఇది వెరీ కామన్ రా. మొహం అలా పెట్టుకో, నవ్వు ఎదవా. ఏంటో ఈ మాత్రం దానికి పెద్ద బిల్డప్. బాప్ 1 నంబరీ, బేటీ 10 నంబరీ, మేక్ తెంగరీ.